హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం కేబీఆర్ పార్క్ చుట్టూతా కొత్తగా ప్రతిపాదించిన ఫ్లైఓవర్స్ మరియు అండర్ పాసెస్ గురించి వివరాలు చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది కేబీఆర్ పార్క్ ఏరియా. ఈ కేబీఆర్ పార్క్ చుట్టూతా మొత్తం 7 జంక్షన్లని అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. సో ఇక్కడ జంక్షన్స్ ఏంటి అంటే, ఇది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే యూసఫ్ గూడ వైపు వెళ్తాము, ఇటువైపు వెళ్తే పెద్దమ్మ గుడి వైపు వెళ్తాము, అలానే ఇటువైపు వెళ్తే ఫిల్మ్ నగర్ వైపు వెళ్తాము. నెక్స్ట్ జంక్షన్ కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే పంజాగుట్ట వైపు వెళ్తాము. నెక్స్ట్ ఇదే రోడ్ లో ముగ్దా జంక్షన్. నెక్స్ట్ జంక్షన్ ఇటువైపు వస్తే ఈ లొకేషన్ లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఉన్న దగ్గర ఒక జంక్షన్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే రోడ్ నెంబర్ 10 లోకి, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఫిల్మ్ నగర్ మరియు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్తాము. తర్వాతది ఇక్కడ మహారాజా అగ్రసేన్ స్టాట్యూ జంక్షన్. నెక్స్ట్ జంక్షన్ ఫిల్మ్ నగర్ జంక్షన్. దీని తర్వాత ఉన్నది రోడ్ నెంబర్ 45 జంక్షన్. సో ఈ వీడియోలో బేసిక్ ఇక్కడ ఉన్న కలర్స్ ఏంటి అంటే, వైట్ కలర్ లో ఉన్నవి ఫ్లైఓవర్స్, ఎల్లో కలర్ లో ఉన్నవి అండర్ పాసెస్. ఇక్కడ వైలెట్ కలర్ లో ఉన్నది కూడా ఫ్లైఓవరే. ఇది ఒక్కటే 2 డైరెక్షనల్ ఫ్లైఓవర్, మిగతావన్నీ యూని డైరెక్షనల్ ఫ్లైఓవర్స్. సో ముందుగా మనం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర చూస్తే, ఇక్కడ సుమారుగా రోడ్ నెంబర్ 66 దగ్గర నుంచి ఒక అండర్ పాస్ ని ప్రపోజ్ చేశారు. ఇది టువర్డ్స్ యూసఫ్ గూడ వైపు వెళ్తుంది, అలానే టువర్డ్స్ కేబీఆర్ పార్క్ వైపు కూడా వెళ్తుంది. ఇది వై షేప్ లో ఉండే అండర్ పాస్. అలానే యూసఫ్ గూడ వైపు నుంచి ఫిల్మ్ నగర్ వైపు వెళ్ళడానికి 2 లైన్ యూని డైరెక్షనల్ ఫ్లైఓవర్ ని ప్రపోజ్ చేశారు. సో ఇక్కడ మీరు వైలెట్ కలర్ లో చూస్తున్నది 4 లైన్ 2-వే ఫ్లైఓవర్. సో ఇది సుమారుగా క్రీమ్ స్టోన్ దాటిన తర్వాత స్టార్ట్ అయ్యి మెట్రో స్టేషన్ కన్నా ముందు ఈ ఏరియాలో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మనం కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర చూస్తే, ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది 2 లైన్ అండర్ పాస్. ఇది కేబీఆర్ పార్క్ వైపు నుంచి క్యాన్సర్ హాస్పిటల్ వైపు ఉంటుంది. ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్నది 3 లైన్ ఫ్లైఓవర్. ఇది సుమారుగా పార్క్ హైత్ దగ్గర స్టార్ట్ అయ్యి కేబీఆర్ పార్క్ పార్కింగ్ దాటిన తర్వాత ఈ ప్రదేశంలో ఎండ్ అవుతుంది. అలానే ఇదే రోడ్ లో మనం ఇక్కడ చూస్తే, ఇక్కడ ముగ్దా జంక్షన్ అని ఉంది కదా, ఈ లొకేషన్ ఇంతకు ముందు హార్లే డేవిడ్సన్ షోరూమ్ ఉండేది. ఇక్కడ 2 లైన్ అండర్ పాస్ ని ప్రపోజ్ చేశారు. తర్వాత మనం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర చూస్తే, ఈ వైట్ కలర్ లో ఉన్న ఫ్లైఓవర్ మహారాజా అగ్రసేన్ స్టాట్యూ దగ్గర నుంచి వచ్చే ట్రాఫిక్ కోసం యూజ్ చేస్తారు. ఇది కూడా యూని డైరెక్షనల్ ఫ్లైఓవర్. ఇది రోడ్ నెంబర్ 10 లోకి కలుస్తుంది. ఈ ఎల్లో కలర్ లో ఉన్న అండర్ పాస్ సుమారుగా ఈ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కన్నా ముందు ఈ ప్రదేశంలో స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా ఉంటుంది. ఇది కూడా యూని డైరెక్షనల్ అండర్ పాస్. ట్రాఫిక్ ని ఇటువైపు మాత్రమే అలో చేస్తారు. ఇప్పుడు మనం మహారాజా అగ్రసేన్ స్టాట్యూ దగ్గర చూస్తే, ఫిల్మ్ నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ కోసం 2 లైన్ యూని డైరెక్షనల్ ఫ్లైఓవర్ ని ప్రపోజ్ చేశారు. ఈ ఫ్లైఓవర్ అనేది సుమారుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ దాకా ఉంటుంది. అలానే ఈ ఎల్లో కలర్ అండర్ పాస్ అనేది టిఆర్ఎస్ ఆఫీస్ కన్నా ముందు ఇక్కడ స్టార్ట్ అయ్యి సుమారుగా BMW షోరూమ్ దాకా వస్తుంది. సో ఇప్పుడు ఫిల్మ్ నగర్ జంక్షన్ లో చూస్తే, ఈ ఫ్లైఓవర్ అనేది ఫిల్మ్ నగర్ లో సుమారుగా భవన్స్ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్ లో స్టార్ట్ అయ్యి ఈ తాజ్ మహల్ హోటల్ దాటిన తర్వాత ఎండ్ అవుతుంది. అలానే ఈ అండర్ పాస్ అనేది సుమారుగా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ డిఈ షా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి ముందు ఎండ్ అవుతుంది. నెక్స్ట్ జంక్షన్ రోడ్ నెంబర్ 45 జంక్షన్. ఇక్కడ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ కోసం యూని డైరెక్షనల్ 2 లైన్ ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ రోడ్ నెంబర్ 45 లో కలుస్తుంది. అలానే ఫిల్మ్ నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ కోసం ఇక్కడ 2 లైన్ అండర్ పాస్ ఉంటుంది. ఇది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్తుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సుమారుగా 826 కోట్ల రూపాయలని రిలీజ్ చేసింది. ఈ 824 కోట్ల రూపాయల బడ్జెట్ ని 2 ప్యాకేజీల కింద డివైడ్ చేశారు. ప్యాకేజ్ 1 లో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ మరియు ముగ్దా జంక్షన్ దగ్గర రావాల్సిన పనులని పూర్తి చేస్తారు. ప్యాకేజ్ 2 లో క్యాన్సర్ హాస్పిటల్, మహారాజా అగ్రసేన్ స్టాట్యూ, ఫిల్మ్ నగర్ మరియు రోడ్ నెంబర్ 45 దగ్గర రావాల్సిన పనులని పూర్తి చేస్తారు. ప్యాకేజ్ 1 బడ్జెట్ 421 కోట్లు, ప్యాకేజ్ 2 బడ్జెట్ 405 కోట్ల రూపాయలు. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి డిపిఆర్ వివరాలు రిలీజ్ అయిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.